పురాలుకల్ హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది. హైదరాబాద్ పరిధిలోని సల్కం చెరువులో ఓవైసీ విద్యా సంస్థ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులకి కనిపించడం లేదా అంటూ హైకోర్టు నిలదీసింది. పేద మధ్య తరగతి వారు చేపట్టిన నిర్మాణాలు, కోర్టు వివాదాల్లో ఉన్న నిర్మాణాలను కూల్చేసే హైడ్రాకు ఈ నిర్మాణాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నారని గట్టిగా అడిగింది. 2005 నుండి నిర్మాణాలు కొనసాగుతుండగా అధికారులెవ్వరూ వాటికి సరైన అనుమతులున్నాయో లేదో కూడా కనీస పరిశీలనలు చేసి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ నిర్మాణాలకు బాధ్యులైన అందరు అధికారులు చివరికి పదవి విరమణ చేసినా విచారించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా తప్పు చేసిన అధికారులందరినీ గుర్తించి నివేదిక సమర్పించాలంటూ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఓవైసీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే వారికి సహకరించాలని ఓవైసీ యాజమాన్యానికి, అలాంటి విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. సల్కం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టారు. హెచ్ఎండిఏ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సల్కం చెరువు ప్రాంతాన్ని సందర్శించి సమగ్ర నివేదికను సమర్పించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ కు ఆదేశాలు జారీ చేశామని, నివేదిక అందిన తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 2 నెలల గడువు కావాలని కూడా కోరారు. సంయుక్త సర్వే నిమిత్తం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులను కేటాయించాలని కలెక్టర్ కు లేఖ రాశామని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నివేదిక అందిన వెంటనే లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ కు అందజేస్తామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి గత కొన్నేళ్లుగా నిర్మాణాలు జరుగుతుండగా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2014 మ్యాప్ ను పరిశీలిస్తే చెరువులో వివాదాస్పద నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. 2012 శాటిలైట్ మ్యాప్ ను పరిశీలిస్తే గడ్డి మైదానాలు కనిపిస్తున్నాయని, చెరువు మధ్యలో భూమి కనిపిస్తోందన్నారు. చెరువుల్లో ఇన్నేళ్లుగా ఇలాంటి నిర్మాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోకుండా తప్పు చేసిన అధికారులను గుర్తించి జూలై 3లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.